జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 24,658 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ గెలిచారు. ఈ విజయంతో గ్రేటర్ సిటీలో మరో సీటు ఖాతాలో వేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. బైపోల్లో సత్తా చాటాలనుకున్న బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ దెబ్బకు కారు పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. జూబ్లీహిల్స్ హస్తగతమైంది. 2023 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన రెండో బైపోల్లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నేతల సమన్వయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు సీఎం. ఎన్నికల ప్రచారం మొదటి నుంచి జూబ్లీహిల్స్ లో గ్రాండ్ విక్టరీ కొడతామని ధీమాగా చెప్పారు ముఖ్యమంత్రి. అనుకున్నట్టుగానే ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ బైపోల్లో పార్టీని గెలిపించి అటు లీడర్లు ఇటు క్యాడర్లో జోష్ నింపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో సూపర్ విక్టరీ కొట్టింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ మంచి మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్ మరో సిట్టింగ్ సీటు జూబ్లీహిల్స్ లోనూ సత్తా చాటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.